హలో! హాయ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ ఆర్వీస్ మామ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. సో, ఇదొచ్చేసి మా స్వామి హనుమాన్ మాల వేసుకున్నారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైమ్. తను ఐ మీన్ ఇయర్స్‌గా అనుకుంటుంది. 2 ఇయర్స్‌గా అనుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ 2 ఇయర్స్‌గా అనుకుంటుంటే ఇప్పుడు కుదిరిందనమాట. సో, మాల వేసుకోవాలి అనంటే అది స్వామివారి అనుగ్రహం అయ్యి ఉండాలి. సో, ఆయన మనం అనుకుంటే కాదు, వాళ్ళనుకుంటే, అమ్మవారు అనుకుంటే, స్వామివారు అనుకుంటే ఏపిచ్చుకుంటారనమాట. ఇలా 11 డేస్ మాల కంప్లీట్ చేశాం. అండ్ మాలలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సో, నేనెప్పటినుంచో అంటే 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అనుకుంటున్న కోరిక ఏదైతుందో అది జరిగిపోయింది. కోరిక అంటే నేనొకటి అనుకున్నాననమాట. అందరూ ఫ్లవర్స్‌తో అమ్మవారికి అష్టోత్తరం చేపిస్తారు గదా! నేనెక్కడో చూసా అంటే బుట్టలు, బుట్టలు మ్యాంగోస్ చూడడం, బుట్టలు, బుట్టలు మనం అరటిపళ్ళు చూసాం గదా! సో, వాళ్ళు ఏం చేశారు మొక్కు అది మొక్కని నాకు తెలీదు. సో, కొంతమంది మొక్కుకుంటారు అని తెలిసిన తర్వాత నాకనిపిచ్చింది. నేను గూడా ఇలా మ్యాంగోస్‌తో అష్టోత్తరం చేపిచ్చాలి అని జెప్పేసి. అది నేను కొండగట్టుకు వెళ్ళొచ్చిన తర్వాత జరగడం నాకు భలే అనిపిచ్చింది. ఐ మీన్ అంటే 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్ అంటే 2 ఇయర్స్‌లో మ్యాంగోస్ దొరకలేదు అని గాదు. అలా అని గాదు. బట్ అనుకోకుండా అది అలా హ్యాపీగా జరిగింది. అండ్ చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, అష్టోత్తరం చేపిచ్చాం మ్యాంగోస్‌తో. అండ్ మంచి కొండగట్టుకెళ్ళాం. 11 డేస్ మాల జరిగింది. వాస్ సో హ్యాపీ అండి. సో, ఆర్వి లేదు. అండ్ ఆర్వి ఉండుంటే మేము చేసేవాళ్ళం కాదేమో. అంటే కొంచెం తను చూసుకోవడం, తన అల్లరి అదంతా ఉంటది గదా! పిల్లలుంటే కొంచెం. అండ్ ఆర్వి లేదు. సో, శ్రీను మాల వేసుకున్నారు. ఆర్వి లేకపోతే నేను దసరాలో మాల ధరిస్తా అనమాట. అండ్ చూడాలి ఈ ఇయర్ నాది 4థ్ టైమ్ ఏమవుతదో తెలీదు. ఐ డోంట్ నో. బట్ శ్రీనుకి మాత్రం చాలా పాజిటివ్ వైబ్ అండ్ వి చాంటెడ్, వి డన్ పూజ ఇద్దరం కలిసి చాలా చాలా టైమ్ స్పెండ్ చేసినాం. అండ్ ఈవినింగ్స్ మాత్రం నేను స్టోర్ కొంచెం నెగ్లెక్ట్ చేసినా కూడా సో, స్వామివారికి నైవేద్యం అని ఆ వర్క్, ఈ వర్క్ అని చెప్పేసి ఇది చాలా బ్లెస్డ్ అనుకోవాలి. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దిస్ ఇస్ మ్యాంగోస్. సో, తోటకెళ్ళాం. నియర్ బై మియాపూర్‌లో ఈ తోటుందండి. మీరు నమ్మలేదు. అంటే చాలా సార్లు చూసాం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు గ్రేట్స్ ఉంటది. కానీ ఇంత పెద్ద తోట అని అనుకోలేదు. దాదాపు నాకు తెలిసి 500 ట్రీస్ వరకు ఉండొచ్చు. చాలా బావుంది. సో, ఎవరైనా నియర్ బై ఉంటే ట్రై చేయండి. సో, మా స్వామి అండ్ నేనక్కడ వేములవాడలో భిక్ష తీసుకున్నా అనమాట. భిక్ష తీసుకుంటే కొంత ప్రైస్ వచ్చింది. అది ముడుపు కట్టాము. ఎందుకంటే అక్కడిక్కడ ఏసేస్తే పోద్ది అని చెప్పేసి. సో, అది ముడుపు ఉంది. అది ఇంకా వేములవాడలో ఒక ముడుపుంది. కొమరవెల్లిలో ముడుపుంది. అండ్ అప్పుడప్పుడు కట్టిన ముడుపులు ఎంత పవర్‌ఫుల్లో మీరు నమ్మరు. ఇక్కడ చెప్పొచ్చో చెప్పలేదో నాకు తెలీదు. బట్ ముడుపులు, మన మొక్కులు చాలా 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 ఎనర్జీ ఉంటది వాటికి. అండ్ నేను చాలా వరకు నేనేమి మొక్కుకోనండి. నాకనిపిస్తే నేను చేసేసా. ఎప్పుడు నేనిది జరిగితేనే ఇది చేస్తా అని ఎప్పుడు అనుకోలేదు. ఒక్కటనుకున్నా ఏమంటారు కామాఖ్య కాంచీపురం వెళ్ళి ఒకటి మొక్కుకున్నా అప్పుడు చాగంటి గారు చెప్పారు 9 ఫ్రూట్స్ ఏవైనా 9 ఫ్రూట్స్ మనం చేతిలో పట్టుకొని అమ్మవారి చుట్టూ తిరిగి మనం మొక్కుకుంటే జరిగిద్ది అని జెప్పేసి. అలా సో, ఈ మొక్కేంటంటే ఈ మ్యాంగోస్ మొక్కేంటంటే నాకనిపిచ్చింది అంటే ఇలా చేసుకుంటే బావుండు గదా! అని అనిపిచ్చి చేసుకున్న మొక్కనమాట. ఇది తర్వాత బనానాస్ గూడా ఉన్నాయి. సో, కొంచెం సీజనొస్తే బనానాస్ గూడా బావుంటాయి. ఇప్పుడు అంత డ్రైగా ఉంటాయి గదా! సో, అప్పుడు బనానాస్ 108తో గూడా చేపిచ్చాలి. అది చేపిస్తే ఇంక నా మొక్కులన్నీ క్లియర్ అయిపోయినట్టే. అండ్ ఇంకొక్క పెద్ద మొక్కుందండి. నాది మనసుకు చాలా తట్టింది. అదెప్పుడు చేపిస్తానో నాకు తెలీదు. లైక్ 108 కేజీస్ ఆఫ్ కుంకుమతోటి నాకు అమ్మవారికి అర్చన చేయాలని కోరిక. అదెప్పుడు నెరవేరుతదో నాకు తెలీదు. నెరవేరాలని బ్లెస్ చేయండి. అండ్ అందరం చిన్న చిన్న మ్యాంగోస్ ఏరుతున్నామండి. అన్నీ చాలా పెద్ద పెద్దయి ఉన్నాయి. సో, చిన్న చిన్నయి తీసుకుంటున్నాం. సో, రసాలు తీసుకున్నాం. అవి కొన్ని స్పాయిల్ అయిపోయినాయండి. పాపం ఇచ్చేప్పుడు కొంతమందికి అలా ఇచ్చేసాం. మాకు తెలీదు గదా! సో, నెక్స్ట్ టైమ్ డెఫినైట్‌లీ నా స్టోర్ సక్సెస్ అయ్యి మేమనుకున్న వర్క్స్ అన్నీ అవుతే నేను మళ్ళీ మళ్ళీ చేపించుకుంటూనే ఉంటా. ఎందుకంటే ఒక్కసారి నచ్చితే ఇంక మనం అది రెగ్యులర్‌గా చేపిస్తా ఉంటాం గదా! అది ఫార్మ్ హౌస్ అనమాట. నేను చూపిస్తుందంతా ఫార్మ్ హౌస్. చాలా అంటే చాలా ఫ్రెష్ మ్యాంగోస్ కావాలి అని కూడా డెఫినైట్‌లీ అక్కడ విజిట్ చేయండి. అంటే మనకి ఇంకొంచెం పండితే వదిలేస్తారంట. మనమే ఎళ్లి తెంపుకొని తీసుకోవచ్చు అంట. మంచి మ్యాంగోస్ అయితే చాలా బాగున్నాయి. దెబ్బలు తగలకుండా నీట్‌గా నియర్ బై మియాపూర్ లొకేషన్‌లో ఉంది. ఈ ప్లేస్ వచ్చేసి మీరు ఎవరైనా బల్క్‌లో తీసుకోవాలనుకుంటున్నా వెళ్లి తీసుకోవచ్చు. ఇంకా నాకైతే తెలిసి కచ్చివి తీసుకొని మనం మంచిగా కార్బన్ లేకుండా జస్ట్ అలా దాచేసి స్టోర్ చేస్తే ఇంకా చాలా బెటరేమో. అంటే మనకు 108 మ్యాంగోస్ రావాలి. సో, దాదాపు ఒక 20 కేజెసా? ఎన్ని కేజెసో వచ్చాయన్నమాట. 20, 22 కేజీస్ అలా వచ్చినట్టున్నాయి. 108కి. కేజీ వచ్చేసి 120, 130 అలా పడింది. అలా. సో, ఇలా. యాహ్! హియర్ ఇట్ ఈస్ 5 కేజీస్ ఇది. అది ఒక 11 కేజీస్ అనుకుంటా. 17 కేజీస్ ఆర్ 18 కేజీస్ ఐ డోంట్ నో. అరౌండ్ 20 ఏసుకోండి మీరు. 108కి 20 కేజీస్ అది చిన్న మ్యాంగోస్ అయితే. సో, అలా స్వామివారి మొక్కు తీరింది. హనుమాన్ మాలలో దీక్ష అసలు మాల వేసుకోవడం అనేది నాట్ స్మాల్ థింగ్. ఆహ్,
అది సంకల్పం ఉంటే తప్ప మనం వేసుకోలేము. అనుకుంటే వేసుకునేది కాదు. ఎందుకంటే మా అత్తమ్మ తన్ని ఆల్మోస్ట్ తను బీటెక్ ఉన్నప్పటి నుంచి అడుగుతున్నారు. అంటే ట్యూస్‌డే ఫాస్టింగ్ పట్టినప్పటి నుంచి అడుగుతున్నారు. వేసుకో, 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 వేసుకో అని. సో, ఆవిడ కోరిక అట్ లాస్ట్ నెరవేరింది. అత్తమ్మ గూడా 11 డేస్ ఏమో ఉండేనంట. 11 డేస్ నాన్ వెజ్ తినకుండా ఇంట్లో పూజ చేసుకున్నారంట. సో, హ్యాపీ గదా! అట్లా పూజలు రెగ్యులర్‌గా ఇంట్లో ఉంటే ఇంకో ఫీలింగ్. ఎప్పుడు రెగ్యులర్‌గా చేస్తాం. బట్ మాల్‌లో చేయడం ఇంకొక బ్యూటిఫుల్ థింగ్. సో, అలా ఈవినింగ్ అది అయిపోయిన తర్వాత సెటఫిల్ లేదండి. నా ఫేస్ చాలా డ్రై అయిపోతది. చాలా నాకు మాయిశ్చరైజర్ లేకపోతే నాకు సెటఫిల్ కంపల్సరీ ఉండాలి. అవ్వదు. సో, నేను మళ్ళీ స్టోర్‌కెళ్ళి స్టోర్‌కెళ్ళలేదు. అటు ఎందుకో అనుకోకుండా వెళ్తుంటే నాకు స్టోర్ కనిపించింది. సో, వెళ్ళాను. ఒక చిన్న వీడియో తీసుకున్నా. ఎందుకంటే ఈ కాస్మెటిక్స్ చాలా బావుంటాయండి. నాకు ప్యూరిటీ మాత్రం చాలా బావుంటది. అండ్ చాలా మెయింటైన్ చేస్తారు వాళ్ళు. నాకు బాగా అనిపిస్తది. అందుకే నేను ఈ వీడియో చేశా. షార్ట్స్‌లో పెట్టాను లొకేషన్ గూడా. మియాపూర్ నియర్ బై మియాపూర్ ఉంటది. అక్కడికెళ్ళా చాలా బావుంటాయి ప్రొడక్ట్స్ అన్నీ. అంటే జెన్యూన్ గూడా అనిపిస్తదనమాట. కొన్ని ఆన్‌లైన్ ప్రొడక్ట్స్ ఏందని మనకు అటు ఇటు అనిపిస్తాయి. నేను ఒక కాస్మెటిక్ ఒక పౌడర్ తీసుకున్నా. అది గూడా అది 150 లేండి. బట్ మ్యాక్ అని జెప్పారు. మ్యాక్ షార్ట్ అని జెప్పారు గానీ నాకంత అదంతా నచ్చలేదు. అండ్ ఒకసారి నేను సెటఫిల్ తీసుకున్నా. సెటఫిల్ ఏంటంటే కొంచెం లిక్విడ్ స్ట్రాంగ్‌గా ఉంటది. అది నాకొచ్చిన లిక్విడ్ కొంచెం మైల్డ్‌గా ఉండే నాకంత అనిపించలేదు. సో, ఇక్కడ నెక్స్ట్ డే వాట్ హ్యాపెండ్ నెక్స్ట్ డే అంటే ఇంగ నెక్స్ట్ డే వెళ్ళలేదు. ఆ నెక్స్ట్ డే వెళ్ళాం. దానివల్ల ఏమో మ్యాంగోస్ కొంచెం చిన్న మ్యాంగోస్ కొంచెం ఖరాబయ్యాయి. సో, ఎలా సో, పూజ జరిగింది. మా టెంపుల్‌లో అనుకున్నాం. మనం ఏ టెంపుల్‌లో మొక్కుకుంటే ఆ టెంపుల్‌లో చెయ్యాలి అంట. సో, అందుకోసమే ఆ టెంపుల్‌లో. అందుకే ఎక్కువ మొక్కులు మొక్కోవద్దు. నాకేంటంటే నేను మోస్ట్‌లీ మొక్కను. అనుకుంటే చేసేస్తా అంతే. అది లేట్ అయినా పర్లేదు. బట్ అనుకుంటే చేసేస్తా. నాది ఇంకా చాలా మొక్కులున్నాయి ఈ టెంపుల్‌లో. ఈ హనుమాన్‌కి చాలా మొక్కులున్నాయి. ఒకటి బనానాస్‌దుంది అండ్ ఇంకొకటి 108 రౌండ్ అది ఉంది. సో, 108 డేస్ ప్రదక్షిణాలు చేయాలి అని. బట్ నాకు స్టోర్ పెట్టిన తర్వాత నాకు అస్సలు కుదరలేదండి. అంటే నేను స్టార్ట్ చేసక ముందే స్టోర్ స్టార్ట్ చేశా అనమాట. స్టోర్‌కెళ్ళడం, రావడం ఇంకా టెంపుల్‌కెళ్ళి 108 చేసిన తర్వాత మనం కొంచెం ఎలాగో టైర్డ్ అయిపోతాం. ఏందంటే ఆ ఎనర్జీ టేకింగ్ ఆఫ్ ఎనర్జీ మనకు ఆ ఎనర్జీ వస్తా ఉంటది గదా! సో, ఎనర్జీ బాడీ తట్టుకోలేదు. మనం బ్యాడ్ కర్మ అంతా ఎళ్ళిపోయి న్యూ థింగ్స్ స్టార్ట్ అయితాయి మన లైఫ్‌లో. ఆ ఎనర్జీ మనం తట్టుకోలేము. అందుకే చాలా టైర్డ్ అయిపోతారు. ఎప్పుడన్నా మాల వేసుకున్నప్పుడు, పూజ వేసుకున్నప్పుడు ఆకలికి కాదండి మనం టైర్డ్ అయిపోయేది. ఏంటంటే టేకింగ్ ఆఫ్ ఎనర్జీ. రెగ్యులర్‌గా పూజ చేసి, రెగ్యులర్‌గా దీపం ముందు కూర్చొని, రెగ్యులర్‌గా హారతిచ్చి దేవుడిని రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం గదా! అప్పుడేమనిపిస్తది వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఎనర్జీ అంతా మన బాడీలోకి వచ్చిద్దనమాట. అంటే మన కర్మ అంతా కరిగిపోతది. దానివల్ల మన బాడీ తట్టుకోలేదు. ఫస్ట్ 3 డేస్ మీరు మాల వేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో తెలుసా? బికాస్ వాట్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్ నేను చెప్తున్నా. 3 డేస్ ఎలా ఉంటదంటే, మన బాడీ మొత్తం ఒక పెయిన్ అంటే, బాగా వర్కౌట్ చేసిన తర్వాత మనం ఏదైనా బాగా ఊర్లు ట్రిప్పులెళ్ళొచ్చిన తర్వాత మన బాడీ ఎలా అలసిపోతదో, అంత పెయిన్ ఉంటది 3 డేస్. టైర్డ్‌గా అనిపిస్తది, మజ్జుగా అనిపిస్తది. మనం ఏ పని చేయలేము. ఆ 3 డేస్ అంతా బాడీ అంతా అట్లా స్ట్రెయిన్ అనిపిస్తది. ఫుడ్ గురించి కాదు. ఏంటంటే, ఆ ఎనర్జీ మనం ధరించిన వెంటనే మన బాడీలోకి ఒక ఎనర్జీ వస్తది కదా! ఆ ఎనర్జీ తట్టుకోదనమాట. మన బాడీ తట్టుకోక అయిపోతాం. ఇంకా మనం ఏ మాల వేసుకున్నామో దానికి తగ్గట్టు మనం ఐ మీన్ నేనిప్పుడు అమ్మవారు తీసుకుంటే కనకధార అవి ఇవి చదువుకుంటా. ఇక్కడ హనుమాన్ అయితే హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం గావచ్చు అవన్నీ ఉంటాయి గదా! ఇంకా హనుమాన్‌కి సంబంధించినవి ఏవైనా చదివితే 'రమ్ రమ్' అని ఏదో నందూరి శ్రీనివాస్ గారు పెట్టారు. అదో శ్లోకం గూడా చాలా బావుంటది. ఆ 3 శ్లోకాస్ మనం చదివి రెగ్యులర్‌గా చదివితే 11 టైమ్స్ ఆర్ 9 టైమ్స్ అలా చదివితే మన బాడీ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటది. అండ్ ఆల్సో రామాయణం వింటే ఈ టైంలో ఇంకా చాలా బెటర్. అండ్ సుందరకాండ పారాయణం చేసేవాళ్ళు గూడా ఉంటారు. అలా డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ మెంటాలిటీస్ వాళ్ళు ఏదేదో ఒకటి చేసుకుంటారనమాట. సో, శ్రీను మాత్రం 9 టైమ్స్ అలా హనుమాన్ చాలీసా చేయడం. 9 టైమ్స్, 11 టైమ్స్ అలా మొక్కుకొని హనుమాన్ చాలీసా చేయడం. దాంతో పాటు నేను ప్యారలెల్‌గా అలా చేసుకున్నామనమాట. ఈ మ్యాంగోస్ అన్నీ మేము సో, మాల గురించి మాట్లాడుకుంటుండగా సో, మాల ఎనర్జీ అలా ఉంటది. అండ్ లాస్ట్ 11థ్ డేకి మనం ప్యూరెస్ట్ ఫార్మ్‌లోకెళ్ళిపోతామనమాట. అండ్ ఆ రోజు తీయాలనిపిచ్చేది. యాక్చువల్లీ మాల వేసుకున్న రోజు మనకేదో అనిపిస్తది గదా! మాల 11థ్ డే తర్వాత మనకు తీయాలంటే ఒకలాంటి ఫీలింగొస్తది. అబ్బా! అంటే అంటే ఇంకా దేవుడు మనం దూరం అయిపోతామేమో అని ఒక ఫీలింగుంటది. ఎందుకంటే రెగ్యులర్‌గా పూజ చేసే మైండ్ సెట్ కొంచెం దూరం అయిపోతదనమాట. అలా కొంచెం తట్టుకోలేము. అండ్ ఇలా మ్యాంగోస్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామనమాట. తెలిసిన వాళ్ళందరికీ అక్కడ, ఇక్కడ అన్నీ ఉంచుకోలేం గదా! సో, అందరికి మంచి మంచివన్నీ తీసిచ్చేసాము. కొంచెం అటు ఇటు ఉన్నవన్నీ పక్కన పెట్టేసామనమాట. దాంట్లో పైన చూస్తే బానే ఉంది గానీ, లోపల కొంచెం అదయిపోయింది. సో, నాకు తెలిసి రసాల కంటే బంగనపల్లి మ్యాంగోసే చాలా బెటర్. చాలా డేస్ ఆగుతాయనమాట. నెక్స్ట్ టైమ్ మీరు ఎవరైనా ట్రై చేస్తే బెస్ట్ టేక్ బంగనపల్లి మ్యాంగోస్. అది అండి. మాల అబౌట్ మాల. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే. బాయ్.